ఛానలుకి స్వాగతం. పౌర్ణమి రోజు ఎవరికీ చెప్పకుండా ₹1 బిళ్లలతో ఇలా చేస్తే రాజయోగం కలుగుతుంది. మీ జీవితంలో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అయితే పౌర్ణమి రోజు ₹1 బిళ్లలతో ఎటువంటి పరిహారం చేయాలి, అలాగే పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఏ విధంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, అలాగే రాజయోగంతో ఏ విధంగా సిరి సంపదలను మీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ మతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. అందుకే ఈ రోజు గంగానది స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించేటప్పుడు కనకధార స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కీర్ని నైవేద్యంగా పెట్టాలి. అలంకరణ వస్తువులు పూజలో సమర్పించాలి. సంపద శ్రేయస్సు కోసం తామర పూలు, గులాబీ పూలని అమ్మవారికి సమర్పించాలి. శాస్త్రాల ప్రకారం ఈ రోజు చంద్రదేవుడు తన 16 కళలని చూపిస్తూ భూమిపై అమృతాన్ని కురిపిస్తాడని నమ్ముతారు. పౌర్ణమి రోజు గ్రహాలను శాంతింపచేయటానికి, జాతకంలో గ్రహాల స్థితి బలపరిచేందుకు కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. గ్రహాల రారాజు సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం పౌర్ణమి రోజు బెల్లం, గోధుమలు దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. రాగి సూర్యుడి ప్రతిమను ఇంటికి తీసుకొని వచ్చి పెట్టుకుంటే మంచిది. అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం చక్కెర, బియ్యం, పాలు దానం చేస్తే దోషాలు తొలగిపోతాయి. అన్ని గ్రహాలకి అధిపతి అంగారకుడిగా భావిస్తారు. కుజుడి స్థానం బలపరుచుకునేందుకు పప్పు దినుసులు, బెల్లం దానం చేయాలి. గ్రహాల రాకుమారుడు బుధుడి యొక్క అనుగ్రహం కోసం ఉసిరి, ఆకుపచ్చ కూరగాయలు దానం చేయాలి. దేవగురువు బృహస్పతి స్థానం మీ జాతకంలో బలంగా ఉండాలంటే అరటి, మొక్కజొన్న, శనగలు దానం చేస్తే మంచిది. శుభాలని ఇచ్చే శుక్రుడి కోసం నెయ్యి, వెన్న, తెల్ల నువ్వులు వంటి తెల్లటి వస్తువులు దానం చేయటం వల్ల సంపద పెరుగుతుంది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, ఆవ నూనె శనివారం పూట దానం చేయటం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. రాహు కేతువులను శాంతపరచటం కోసం దుప్పట్లు, టవల్స్, ఆహార పదార్థాలు దానం చేయాలి. ఈ పౌర్ణమి రోజు గంగానది స్నానం ఆచరించి దానం చేయటం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది. విష్ణువు గంగానదిలో కొలువై ఉంటాడని ప్రతీతి. అందుకే పవిత్ర నది స్నానం భక్తుడికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే చంద్రదేవుణ్ణి, లక్ష్మీదేవిని క్రమ పద్ధతిలో పూజించాలి. పచ్చిపాలను పవిత్ర నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల చంద్రదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. మానసిక ఆనందం, ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యచంద్రుల దోషాల నుండి విముక్తి కలగాలంటే పవిత్ర నది స్నానం ఆచరించటం, విష్ణువును పూజించటం, దానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అదృష్టం, సంతానం కూడా మీకు కలుగుతుంది. అయితే పౌర్ణమి రోజు ఎవరికీ చెప్పకుండా ₹1 బిళ్లతో కనుక మీరు ఇలా చేస్తే రాజయోగం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు ఈ విధంగా మేం చెప్పిన నియమాలు అన్నీ కూడా మీకు వీలైనంత వరకు కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. అంటే పవిత్ర గంగానదిలో స్నానం చేయటం కానీ, లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం కానీ, అది కూడా వీలు కాని వారు కొంచెం పసుపు, కొంచెం కుంకుమను మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. అలాగే ఖచ్చితంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించండి. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత రాత్రి పడుకునే సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కనుక పౌర్ణమి రోజున ₹1 బిళ్లలతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు చేకూరుతాయి. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ యొక్క మట్టి పాత్రలో ₹1 నాణాలను 9 వేయండి. అంటే 9 అంటే కనుక నవగ్రహాలకు సంకేతం. ఈ విధంగా 9 రూపాయి బిళ్లలను వేసి ఆ యొక్క ₹1 బిళ్లలపైన పసుపు, కుంకుమను చల్లండి. ఈ విధంగా చల్లిన తర్వాత మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి. ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది రాత్రి సమయాల్లో చేయాల్సి ఉంటుందండి.
ఈ విధంగా 1 రూపాయి బిళ్లలను మట్టి పాత్రలో వేసి పసుపు కుంకుమలు వాటిపైన వేసి, అంటే అభిషేకం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మీరు పసుపు కుంకుమలు వేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, గృహ బాధలు, అలాగే మీ ఇంట్లో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వ్యాపారంలో నష్టాలు, ఆర్థికంగా పురోగతి సాధించటం లేదని, అలాగే ఉద్యోగ జీవితంలో సానుకూల ఫలితాలు లేవని, ఉద్యోగస్తులతో గొడవలు కాని, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, అంటే లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కాని కేవలం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే సంపద మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కలుగుతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, కుటుంబ కలహాలు దూరమవుతాయి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం మీకు ప్రార్థించే సమయంలో కేవలం ధనానికి సంబంధించి మీరు కోరుకోవటం మాత్రమే కాదు, ఈ విధంగా మీకు కాని మీ కుటుంబ సభ్యులకి కాని ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీరు లక్ష్మీదేవికి మీ మనస్సులో సంకల్పం చెప్పుకుని ఆ యొక్క మట్టి పాత్రను తీసుకుని వెళ్లి మీ ఇంటి టెర్రాస్ పైన కావచ్చు, లేకపోతే మీ ఇంటి ఆవరణలో కానీ, అంటే చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే తగులుతాయో, అంటే మీ ఇంటి ఆవరణలో చంద్రుడి యొక్క కిరణాలు పడే చోట ఈ యొక్క మట్టి పాత్రను పెట్టండి. ఈ విధంగా పెట్టి మీరు ఇంట్లోకి వచ్చేసి పడుకోండి. ఉదయం లేవగానే ఆ మట్టి పాత్రను తీసుకుని వచ్చి ఆ 1 రూపాయి నాణేలను తీసుకుని వెళ్లి ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. అంటే బీరువాలో మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టి మీరు దీపారాధన చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో మీరు పూజ చేసే సమయంలో మీరు ఆ యొక్క ఎర్రటి వస్త్రపు మూటను కూడా తీసుకుని వచ్చి పూజలో పెట్టి పూజ అనంతరం ధూపం చూపించిన తర్వాత తిరిగి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టాలి. ఈ విధంగా చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి, రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితంలో అంతకు ముందు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పురోగతిని మీరు సాధిస్తారు. అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు అప్పుల ఊపి నుండి కూడా బయటపడగలుగుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. రాజయోగంతో సిరి సంపదలతో మీ యొక్క గృహమంతా కూడా తులతూగే పరిస్థితులు వస్తాయి. మీకున్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు అన్వేషించబడతాయి. కాబట్టి పౌర్ణమి రోజు ఎవరికీ చెప్పకుండా 1 రూపాయి బిళ్లలతో ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా రాజయోగం మీ సొంతమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు, ఆర్థిక పురోగతి సాధిస్తారు. అలాగే ఖచ్చితంగా గంగాజలంతో కానీ లేకపోతే పసుపు కుంకుమ కలుపుకున్న నీటితో స్నానం చేయండి. ఆ విష్ణుమూర్తిని, శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు కూడా చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత రాత్రి సమయంలో 1 రూపాయి బిళ్లలతో ఈ చిన్న పరిహారం చేయండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.